పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు వాళ్ళ ఆశలు నెరవేర్చబడక అలసిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి కీర్తనాకారుడైన దావీదును మనం గమనిస్తే దావీదు యొక్క ఆశ ఏమిటంటే ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా దేవుని మీదే ఆశ పెట్టుకొని దేవుని యొద్ద నుంచి వచ్చే ఆదరణ పొందుకోవాలని, దేవుని యొద్ద నుంచి వచ్చే రక్షణ పొందుకోవాలని, దేవుని కృప ద్వారా శత్రువుల మీద విజయాన్ని చూడాలని ఆశ పెట్టుకున్నాడు. మరి దావీదు ఎక్కడా కూడా అలసిన అనుభవంలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు తన యొక్క ఆశను తీర్చి శత్రువులందరూ కూడా విస్మయం పొందేటట్లుగా దావీదును గనపరిచాడు. మరి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వెక్కడ అవమానపరచబడ్డావో, ఏ శత్రువులైతే నిన్ను తరుముతూ ఉన్నారో, ఏ సమస్యలైతే నిన్ను కలవర పెడుతూ ఉన్నాయో, ఆ సమస్యలన్నిటిలో దేవుడు నీకు విడుదల కలుగు చేయబోతూ ఉన్నాడు. ఆ శత్రువుల మధ్యలోనే దేవుడు నిన్ను గనపరిచి వాళ్ళు విస్మయం పొందేటట్లుగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మరి అట్టి కార్యాన్ని ఈ దినాన దేవుడు నీ జీవితంలో చేయునుగాక.